మనం 15వ అధ్యాయంలో 10 శ్లోకాలు చదువుకున్నాం. 11వ శ్లోకం, యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యదంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభూతినందు ప్రతిష్ఠితులైనట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచరు. కానీ అచేతనులు మరియు ఆత్మానుభూతి నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో గాంచలేరు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి దీన్ని అంతటిని అంటే ఈ చెట్టు ఊర్ధమూలం అద శాఖ ఏదైతే ఇంద్రియాలు, చెట్టు కొమ్మలు, వేద రుక్కులు, ఈ విధంగా సృష్టిని ఇదంతా చూడడం, మనం అందరం కూడా జీవులందరూ కూడా ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ సంసారం చిక్కుకుపోయి ఉండడం, దీని నుంచి బయటపడే మార్గం ఇదంతా కూడా ఈ చెట్టు చూపిస్తుంది అనేది ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ఆత్మానుభూతిలో ప్రతిష్ఠితులైనట్టు అంటే నేను శరీరం కాదు ఆత్మ అని కనీస జ్ఞానం ఉండాలి. అందులో ఈ తర్వాత పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు లేదా భగవంతుడిని కూడా తెలుసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఆత్మానుభూతి కలిగిన వాళ్ళు. ప్రతిష్ఠితులైనట్టు యత్నశీలురైన యోగులు ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళందరికి కూడా ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది ఊర్ధ్వమూలం అధశాఖ అని మొదట్లో ఈ అధ్యాయం మొదట్లో శ్లోకం ఉంది కదా, అక్కడ నుండి ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఎందుకు ఈ విధంగా కోరిక పై ఆధారపడి ఎలాగ జీవులు ఇక్కడే బద్ధ జీవులు ఇలా ఉన్నారు, ఇవంతా కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ అచేతనులు అంటే చేతనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే శాపగ్రస్తులైన వాళ్ళు కానీ లేదా చేతనాన్ని కోల్పోయి పాషండంగా ఉన్న వాళ్ళు కానీ ఏదో కారణం చేత మరియు ఆత్మానుభూతిలో స్థితిని పొందని వాళ్ళు, ఆత్మానుభూతిలో అసలు ఏమాత్రం స్థిరంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సృష్టిలో, ఎందుకు జీవులు మళ్ళీ పుడుతున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం జరుగుతున్నదో గాంచలేరు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే కదా మనం చూడొచ్చు, ఎవరైతే ఈ కృష్ణ చైతన్యంలో సాధన చేస్తూ భక్తులు పదే మళ్ళీ చేయడం, జపం చేయడం, మంగళారతి ఇవన్నీ, కానీ దీని గురించి ఏమాత్రం అవగాహన లేని అభక్తులందరూ కూడా ఏం చేస్తారు, ఏంటి వీళ్ళేదో పిచ్చోడిలాగా పొద్దున్నే లెగవడం అంటారు, హరే కృష్ణ అంటారు, ఎగురుతారు, నృత్యం చేయడం ఏంటో, రోడ్ల మీదకి వెళ్ళడం ఏంటో. ఇంకా ఏంటంటే అందుకే మనం చూసినట్లయితే ఈ ఉద్యమంలో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద ప్రచారం చేసేటప్పుడు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరూ అడిగేవాళ్ళంట, ఏంటి మీరు బెడ్షీట్లు కట్టుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద అని అడుగుతారు. అంటే వాళ్ళు కట్టుకున్న ధోతి అని అదొక పద్ధతి అని కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళేదో వైట్ కలర్ బెడ్షీట్స్, తర్వాత సాఫ్రాన్ కలర్ బెడ్షీట్లు, ఇవన్నీ ఒంటికి అంటే పక్క దుప్పట్లు వేసుకునేవి మీరు కట్టుకొని తిరుగుతున్నారు ఏంటి అని అడుగుతుంటారు జనాలు. అంటే అసలు ఇలా ఎందుకు కట్టుకుంటున్నారు, వీళ్ళ ఉద్దేశం ఏమిటి అనే ఆలోచన చేసే ఇది లేదన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే బెడ్షీట్లు కట్టుకుంటున్నారు అని అనేస్తారు. అసలు ఎందుకు ఏంటి దీని ఉద్దేశం అని కాదు, ఏదో బెడ్షీట్లు కట్టుకుని వాళ్ళు పిచ్చోడు తిరుగుతున్నారులే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళకి ఆత్మానుభూతి లేక, దాని పట్ల ఎటువంటి అవగాహన లేక, అసలు అందులో శ్రద్ధే లేక, అదే కారణం. అందుకని వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి అసలు ఇందులో ప్రవేశం లేని వాళ్ళు ఎంత ప్రయత్నించినా అసలు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ సృష్టిలో ఇదంతా వాళ్ళకి అర్థమే కాదు. అందుకనే అభక్తులైన వాళ్ళు ఎవరైతే కర్మిష్ఠులు, ఇంద్రియ భోగులు, వీళ్ళందరూ ఎంతసేపటికి ఏ విధంగా సుఖంగా ఉండాలి, ఈ శరీరం ఉపయోగించాను కానీ ఈ శరీరం తర్వాత ఏమిటి, మరణం అంటే ఏమిటి, ఇవన్నీ ఎవరు ఆలోచించరు. 12వ శ్లోకం, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తునందరి అంధకారము నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండి ఉద్భవించున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నది. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది కృష్ణుడి నుండే వస్తుంది. శాస్త్రం ఏమని చెప్తుందంటే సూర్యుడిలో ఉన్న తేజస్సు
బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని బ్రహ్మజ్యోతికి కూడా కారణం కృష్ణుడే. ఆ బ్రహ్మజ్యోతి వలన సూర్యుడు వెలుగొందుతున్నాడు. ఆ సూర్యుడు వెలుగొందడం వలన మిగతా ఇప్పుడు కూడా సైంటిస్టులు కూడా చెప్తారు, సూర్యుడికి వెలుగు వలన మిగతా అన్ని నక్షత్రాలు గ్రహ మండలాలన్నీ కూడా మనకు కనపడడం జరుగుతుంది. అవి కూడా కనపడడానికి సూర్యుడు కారణం అవుతున్నాడు అని మనకు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు, అదే విధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు. చంద్రుడు మనకి కనపడుతూ ఉంటాడు పౌర్ణమి అప్పుడు, లేదా అమావాస్య రోజు కనపడడం, మిగతా రోజుల్లో ఎంతో కొంత కనపడుతూ ఉంటాడు. ఆ యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది కృష్ణుడే నుండే వచ్చింది. అగ్ని తేజస్సు ఇది మనం రోజు చూస్తాం. ఆ అగ్ని పెట్టే వెలిగిస్తే నిప్పు వస్తుంది, లేదా అనేక చోట్ల నిప్పు అగ్ని కనపడుతూ ఉంటుంది. ఆ అగ్ని తేజోవంతంగా వెలుగుతూ మన కళ్ళకు కనపడడానికి కారణం అందులో ఉన్న తేజస్సే. ఆ తేజస్సే లేకపోతే కనపడదు. అంటే మరి తేజస్సు లేకుండా అగ్ని ఉంటుందంటే ఉండొచ్చు. అంటే తేజస్సు లేకుండా ఒక వస్తువుని భగవంతుడు కాల్చే విధంగా తయారు చేయాలంటే అగ్నిని ఏమి కనపడకుండా ఉన్నట్టుండి అంతా కాలిపోయి ఉంటుంది. అంటే వెలుగు కనపడదు కానీ కాలిపోయి ఉంటుంది. అటువంటి అగ్నిని భగవంతుడు పెట్టగలడా అంటే పెట్టవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఇప్పుడు ఉన్న అగ్నిలో తేజస్సుని ఆయన పెట్టాడు కాబట్టి మనకు కనపడుతుంది, వెలుగు ఉంది కాబట్టి. అందుకని ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ఈ అగ్నిలో తేజస్సుని, సూర్యునిలో తేజస్సుని, చంద్రుడిలో తేజస్సుని. ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే ఔషధాల్లో రసాలు ఇవన్నీ ఆ జీవాన్ని వీటిని నింపడానికి చంద్రుడు, మనం అనుకుంటాం సూర్యుడే అని, కాదు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు రెండు అవసరం అన్నమాట. దేనికి, చక్కగా చెట్లు ఎదగడానికి, వాటిలో పోషకాలు ఇవన్నీ రావడానికి సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. కాబట్టి ఈ చంద్రుడిలోను, సూర్యుడిలోను మరియు అగ్నిలోను తేజస్సుని నేనే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, కృష్ణుడు కృపచేతనే తాము జీవించున్నామనియు అట్టి ఆహ్లాదకరమైన చంద్రకాంతిని అనుభవించు ప్రతి ఒక్కరును సులభముగా అవగాహన చేసుకోవచ్చు. భగవాను కృపలేందే సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ఉండజాలం. వాటి సహాయం లేకుండా ఎవరు జీవించారు. మనకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేకపోతే వెంటనే మరణిస్తాము. అంతెందుకు, చాలా మందికి అనుభవం ఏంటి, సూర్యుడు గాని ఒక 15 రోజులు రాకపోతే అందరికి ఈ యొక్క బుద్ధి, బుర్ర అంటే అంత నీరసించిపోవడం, లేదా ఈ ఆరోగ్యం క్షీణించడం, రోగాలు రావడం, జలుబు చేయడం, ఇట్లాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ విధంగా సూర్యుడు వస్తూ ఉండటం వలన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు ప్రధానంగా అంటే సూర్యుడే. అలాంటిది ఈ రోజుల్లో సూర్యుడు ఆరోగ్యం ఇస్తుంటే సండే, రవివారం అంటారు. రవి అంటే ఆదివారం, ఆది అన్న కూడా సూర్యుడే. రవి, సండే, ఆ రోజే మాంసం తింటారు. నిజానికి ఎవరైతే ఆరోగ్యాన్ని ఇస్తున్నారో ఆ రోజే మాంసం తినడం అనేది చాలా తప్పు, అనారోగ్యానికి కారకం అవుతుంది. అలా అని మరి మిగతా రోజులు ఏమి తినొచ్చా, అలాంటిది ఏమైనా ఉందా అంటే అలా ఏం లేదు. కానీ మనకి శాస్త్రం ప్రకారం ఒక అమావాస్య రోజున బలి ఇవ్వడం, బలి ఇచ్చి ఎవరికి వాళ్ళే పెంచుకొని అప్పుడు దాన్ని కోసుకొని తినమని చెప్పారు. కానీ ఇష్టం వచ్చినట్లు కవేళాలు నిర్వహించి ఏ జంతువునంటే ఆ జంతువుని తెచ్చుకొని తినమని చెప్పలేదు. కానీ ఇది కూడా చాలా మందికి తెలియదు అసలు, ఈ రవి, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని ఆ రోజు తినకూడదని. ఎవడో బ్రిటిష్ వాళ్ళు పనికిమాలిన అంటే సంస్కృతిహీనులైనటువంటి బ్రిటిష్ ఎవడో వాళ్ళు పనికిమాలిన వాళ్ళు వచ్చి మీకు ఆదివారం సెలవు అనగానే మాకు ఆదివారం సెలవు కావాలి, మా అందరికి ఆదివారం సెలవు. ఎందుకని, ఇప్పటికి కూడా భారతీయులు మేము స్వతంత్రం అంటారు కానీ వీళ్ళకి ఏం రాలా. ఎందుకంటే వాడిచ్చినటువంటి ప్యాంట్ షర్టే ఈడు వేసుకుంటాడు, వాడిచ్చిన ఆదివారమే సెలవు వీడికి. అంతేగాని వీడికి స్వతంత్రంగా శనివారం ఇంకొక వారం సెలవు పెట్టుకునే ధైర్యం, దమ్ము వీడికి లేదు. వీళ్ళకే కాదు, ప్రపంచం అంతా కూడా అలాగే తయారైంది. అంటే ఎవరో ఒకటి ద్వారా శాసించబడుతూ ఉందన్నమాట. అంటే ఎవరైతే సంస్కృతి హీనుల ద్వారా పాలించబడుతూ ఉంది కలియుగం. చెప్పాలంటే మళ్ళీ అందరూ మా సంస్కృతి గొప్పది, భారతీయులు అది ఇది అని ఏదో డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ సొంత దుస్తులైన ధోతి కుర్తా, చీర కట్టుకొని లేదా ఈ విధంగా ఉండలేరు. అదేమంటే మేము ఫ్యాషన్ అంటారు. కాబట్టి ఇదంతా కూడా నిజానికి ఎవరి సంస్కృతి వాడి సంకర జాతి జనం వీళ్ళందరూ. నిజానికి అంటారు కానీ మా సనాతన ధర్మం గొప్పదని గర్విస్తున్నామని. కానీ ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళే చాలా తక్కువ. ఆ దుస్తులు వేసుకోరు, ఆ భాష అన్నా కూడా వాళ్ళకి చాలా చిన్న చూపు. హిందీ, తెలుగు ఇటువంటి భారతీయ భాషలు ఏమన్నా చిన్న చూపు. ఇంగ్లీష్ మాట్లాడితే వాడు గొప్పవాడుగా చూస్తారు వాడు. ఇది దౌర్భాగ్యం. కానీ ప్రతి ఒక్కరు చెప్తాడు మా సంస్కృతి గొప్పది, మేము గొప్పవాళ్ళం. ఎక్కడ గొప్పవాళ్ళు?
మీ సంస్కృతిని ఉపయోగించట్లేదు, ఆచరించట్లేదు, చూపించడం. కాబట్టి ఇక్కడ ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి సంస్కృతిని, ఇచ్చినటువంటి వెలుగుని, వీటన్నిటిని మనమే చిన్న చూపు చూసి దాన్ని అంటే ఒకవేళ చిన్న చూపు చూడటం, లేదంటే విపరీతంగా వాడుకోవడం ప్రకృతి వనరులు. అదే ఎలాగ విపరీతంగా వాడడం, ప్రకృతిలో ఉన్నటువంటి పెట్రోల్ ఇవన్నీ కూడా బయటికి తీసి ప్రకృతిని నాశనం చేయడం మన స్వార్థం కోసం. ఇక 13వ శ్లోకం. గ్రామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను ప్రతి గ్రహమునందును ప్రవేశించును, నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవరసమును సమకూర్చున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? గ్రహంలోని ప్రతి గ్రహంలో కూడా నేను ప్రవేశిస్తాను. నా శక్తి వల్లనే అవి ప్రతి గ్రహం, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు, అదేవిధంగా శనిగ్రహం, ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ కక్షలో తిరగడానికి కారణం నేనే. నేనే చంద్రుడినై ఏం చేస్తున్నాను? ఔషధాలకి, అంటే రకరకాల మొక్కలు, ఔషధ మొక్కలు ఉన్నాయి, అందులో జీవరసాన్ని, అదేవిధంగా కూరగాయల పండ్లలో జీవరసాన్ని, వీటన్నిటిని నింపి జనులకు కావలసినవన్నీ కూడా అందించే విధంగా నేను చేస్తున్నాను. అందరికీ కూడా అన్ని అందడానికి కారణం నేనే. ఆ శక్తిని కూడా నేనే ఇస్తున్నాను. కృష్ణుడు ఇక్కడ నేను అని స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఇవన్నీ చూసినా కూడా మాయావాదులు మాత్రం నేను అంటే ఇక్కడ కృష్ణుడు కాదు, కృష్ణుడు లోపల ఏదో ఉంది, అదేదో అని ఎప్పటికప్పుడు మొత్తం భగవద్గీత అంతటిని కూడా పూర్తిగా అంటే గందరగోళం చేసేసి జనాల్ని సందిగ్ధంలో పడేసి చివరికి నువ్వే పరమాత్మ అని అంటే మాయలో పడేసి భ్రమలో బతుకుతూ ఉంటారు ఈ మాయావాదులు. కాబట్టి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు భ్రమలోనే ఉంటారు. అందుకే దాన్ని మాయావాదం అంటారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు ఇది మాయావాదం అని. కానీ ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, అన్ని నేనే ఇస్తున్నాను. ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడు మరొక చోట, జన్మ కర్మచే మే దివ్యం, నా యొక్క జన్మ కర్మ దివ్యమైనవని చెప్తున్నాడు. అలాంటప్పుడు మరి కృష్ణుడు లోపల ఇంకేదో ఉంది, అదేదో ఉంది అని చెప్పడం అర్థం ఏంటి? ఏమీ లేదు. ఇది కేవలం వాళ్ళ యొక్క పైత్యం. ఆ పైత్యాన్ని అందించిన అంటే నిజానికి స్వయంగా శివుడే, శంకరాచార్య ఇచ్చాడు ఆ పైత్యాన్ని. కాకపోతే అది ఆయన యొక్క సేవ. శంకరాచార్య అలా ఇవ్వడం ఆ పైత్యాన్ని అందించడానికి ఆయన వచ్చాడు. కానీ ఆయన మాత్రం భగవంతుడిని శ్రీరామ రామ రామేతి, ఆయన ఎప్పుడు కూడా రామనామం చేస్తూ ఉంటాడు. కానీ అది తీసుకున్నటువంటి అజ్ఞానులకి, అనుసరించే అజ్ఞానులకు మాత్రం అర్థం కాదు. ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఆయన గోవిందుడిని భజించమని చెప్పాడు కదా, ఇవన్నీ ఆలోచించడు. కేవలం ఆయన ఇచ్చిన దాన్ని, ఆ మాయావాదాన్ని, అద్వైతాన్ని తీసుకొని అంతా ఒకటే, ఏదైనా ఒకటే, నువ్వు నేను ఒకటే, పరమాత్మ ఒకటే, కృష్ణుడు వేరు కాదు, ఈ విధంగా పైత్యపు మాటలు మాట్లాడుతూ పిచ్చెక్కినోడిలాగా అంతా ఒకటే అంటూ ఉంటారు అన్నమాట. అంతా ఒకటి అంటారు. చివరికి వచ్చేసి వాళ్ళు ముక్తి కోసం అని సాధన అది ఇది అంటారు. తర్వాత రాజకీయాల్లో జాయిన్ అయిపోతారు, లేదా సంఘసేవ చేస్తుంటారు. అదేంటి సంఘసేవ మరి అందరికి చేయాలి కదా, భారతదేశం ఏంటి, దేశభక్తి అంటారు. ఇది వాళ్ళ పైత్యం, వాళ్ళ యొక్క చివరి సారాంశం అన్నమాట. చివరి అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహమందలి జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచున్నాను. జఠరగ్ని, ప్రాణులంటే జీవులందరిలో కూడా జఠర అగ్ని అంటే అగ్ని కూడా మళ్ళీ నిజానికి అగ్ని 7 రకాలుగా ఉంటుందంట. మొత్తం అగ్ని అంటే మనకు కనిపించేది బయట ఏదైతే ఉందో, నేను ఇందాకే అనుకున్నాం కదా, ఏమని అగ్ని తేజస్సు లేకుండా కాల్చే అగ్ని కూడా ఉండొచ్చు, అది భగవంతుడు కావాలంటే చూపించవచ్చు, అది ఒక రకం. కానీ అది మనకు కనపడదు. మనకి ఈ జఠరగ్ని అనే ఒకటి ఉంది. జఠరగ్ని అనేది మరి మనకి బయట ఏదైతే నిప్పు పెడితే కాలి తగలబడుతున్నట్లు కనపడేది కాదు, ఆ అగ్ని కాదు ఇది. ఇంకా కొంతమందికి ముఖ్యంగా మనుషులకి అనుభవం ఏంటి, నాలో చాలా వేడి పెరిగిపోయింది అంటారు. ఆ వేడి కాల్చేదా, మంటలా అంటే కాదు. మరి అది ఎటువంటి వేడి? అది ఒక రకమైన అగ్ని. ఆ అగ్ని మన దేహంలో పెరగడం వలన ఏమవుతుంది, ఒంట్లో వేడి పెరిగి రకరకాల కురుపులు రావడం, లేదా నిద్ర పట్టకపోవడం, ఇటువంటి కొన్ని లక్షణాలు వస్తాయి. అదే విధంగా జఠరగ్ని
ఆ ప్రాణులందరినీ జఠరాగ్ని నేను అంటే ఈ యొక్క ముఖ్యంగా జీర్ణాశయంలో ఒక రకమైన అగ్ని వస్తుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది? ఆహారాన్ని మాత్రమే దగ్ధం చేస్తుంది. మరి నిజానికి మామూలు అగ్ని అయితే ఏమవ్వాలి? మొత్తం దేహం అంతా కాలిపోదు. జీర్ణాశయం కూడా కాదు, కేవలం ఆహారం మాత్రమే, అందులో ఉన్న ఆహారం మాత్రమే దగ్ధం అయ్యి జీర్ణం అయిపోతుంది ఆ అగ్ని వల్ల. కాబట్టి అదొక రకమైన అగ్ని. అది నేనే. ప్రాణాపాన వాయువులు, ప్రాణవాయువు అపాన వాయువు రెండు రకాలు, ప్రాణ అపాన. ఇంకా ఉదాన వ్యాన సమాన ఈ విధంగా రకరకాల వాయువులు ఉన్నాయి. ప్రాణాపాన వాయువులు ఈ రెండు రకాల వాయువులతో కూడి నేను 4 విధాలైన ఆహార పదార్థాలు ప్రధానంగా వాటిని 4 విధాలు, ఇంకా చాలా రకాలు కూడా విభజించవచ్చు. ఇక్కడ 4 విధాలుగా విభజించారు. ఏమిటవి? 4 భక్ష్యములు అంటే త్రాగేవి, భోజ్యములు నమిలేవి, లేహ్యములు పీల్చేవి, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మృంగేవి కూడా ఉన్నాయి కొన్ని. మన ఉదాహరణకి ఆయుర్వేదంలో ఉన్న కొన్ని పదార్థాలు లేదా కొన్ని వస్తువులు, అంతెందుకు గప్చుప్ అని ఏదో చాట్లో ఇవన్నీ కూడా వేసుకొని మింగేస్తూ ఉంటారు వాళ్ళు నోట్లో వేసుకొని. ఇలా రకరకాలుగా అంటే అదేవిధంగా నమలేవి, తాగేవి. ఉదాహరణకి తేనె ఉంది, తేనె నాలుగుతోటి నాకడం తప్ప దాన్ని తాగకూడదు లేదా మింగేయకూడదు. మింగేసిన దాన్ని త్రాగిన, ముఖ్యంగా తాగితే వెంటనే గొంతు పట్టుకొని అప్పటికప్పుడు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. తేనె నాకడం మాత్రమే చేయాలి, లేదా నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు అలాగా. అంతేగాని తేనెని వేరే విధంగా తింటే ప్రమాదం. ఇలాగా ప్రతి వస్తువు కూడా, లేదా ఆ రకరకాల ఆయుర్వేద ఔషధాలు, కొన్ని రకాల చెట్లు ఉంటాయి, ఆకుని నమిలితే చాలు చనిపోతారు, అంత విషపూరితమైనటువంటి చెట్లు ఉంటాయి. కాబట్టి ఏంటంటే రకరకాల ఆహారాలు ఉన్నాయి. ఈ 4 రకాల ఆహారాలు ఏం చేస్తున్నట్టున్నాడు ఇక్కడ కృష్ణుడు? ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తున్నాను ఈ వాయువులతో కూడి. వాయువుల ద్వారా ఈ ఆహారాన్ని మన జీర్ణాశయంలో, మళ్ళీ చిన్న ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో నడపాలంటే ఈ వాయువులు పనిచేయాలి. వాయువు పనిచేయకపోతే ఆహారం ముందరకి వెనక్కి కదలదు. అలా కదలకపోతే ఒకసారి తిన్నామంటే మరి పూర్తిగా మల విసర్జన ద్వారం ద్వారా బయటికి రావాలంటే ఈ వాయువులు, అందుకే దానికి ప్రాణవాయువు కాదు అపాన వాయువు అంటారు. అంటే ఏదైతే మనం వదులుతామో దాన్ని అపాన వాయువు అంటే దుర్గంధం వస్తుంది కదా, ఇదంతా కూడా అపాన వాయువే. అంటే లోపల ఉన్నటువంటి మనం తిన్న ఆహారాల ద్వారా కొన్ని అవి వాయువులు తయారవుతాయి, అవి కింద నుంచి వస్తాయి, అంతేగాని నోట్లోంచి పై నుంచి రావు అవి. కాకపోతే కొన్నిసార్లు తేన్పులని, అంటే మనం తిన్న దాంట్లో సుగంధం లేదా మంచి ఏదైనా చేదు పదార్థం కానీ ఆ త్రేన్పులు నోట్లోంచి కూడా బయటకు వస్తాయి. అది ఆ విధంగా ప్రాణవాయువులు, అపాన వాయువులు, రకరకాల వాయువులు. అపాన వాయువు అంటే కింద వైపు వెళ్తుంది, ఆ ప్రాణవాయువు అనేది పై వైపుకి వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ వాయువులన్నీ ఉండి ఆహార పదార్థాలని జీర్ణం చేయడం. ఈ జఠరాగ్ని ఉండి అది కూడా జీర్ణం చేస్తుంది. అంటే మొత్తానికి వాయువులు, అగ్ని అన్ని కలిసి మనం తినే ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడుతున్నాయి. అవన్నీ కూడా నేనే ఏర్పాటు చేశాను, నా వల్లనే జరుగుతుంది. కేవలం మనుషులే కాదు, జీవులన్నింటిలో ఈ ప్రక్రియకి నేనే అని చెప్తున్నాడు. ఇక 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. చాలా ముఖ్యమైన శ్లోకం. మనకి భాగవతంలో, చైతన్య చరితామృతంలో కూడా కనిపిస్తుంది ఈ శ్లోకం. దీని అర్థం ఏంటి? నేను సర్వుల హృదయమునందు నిలిచి ఉన్నాను, నా నుండి ఏ స్మృతి, జ్ఞానం, మరుపు అన్ను కలుగుచున్నాను. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవములకు వేదాంత కర్తను, వేదములు ఎరిగిన వాడును నేనే. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అందరి హృదయంలో ఉండేది నేనే. అందరికీ స్మృతి అంటే జ్ఞాపకం. స్మృతి అంటే అది జ్ఞాపకం కాదు, జ్ఞాపకం వేరు. జ్ఞాపకం, మరుపు, స్మృతి అంటే లోపల ఏదైనా విషయాన్ని ఉంచుకోగలిగేటువంటిది, అది స్మృతి అంటే. అంటే ఇప్పుడు ఏమంటారంటే మెమరీ అంటారు దాన్ని. మెమరీ మన 2 టీవీల మెమరీ, 5 టీవీ మెమరీ, హార్డ్ డిస్క్ అంటాం కదా. ఇక్కడ హార్డ్ డిస్క్ ఏదైతే కంప్యూటర్లో, ఫోన్లో హార్డ్ డిస్క్ ఉందో అంటే ఏంటి? హార్డ్ డిస్క్ ఉంటే అక్కడ పెట్టొచ్చు. అట్లాగే స్మృతి అంటే మనకి లోపల ఏదైనా విషయాన్ని దాచగలిగేటువంటి ఒక ప్రదేశం అనమాట ఆ స్మృతి. జ్ఞాపకం శక్తి ఉంచుకోగలిగేటువంటి ఒక ప్రదేశం, అది స్మృతి. ఆ స్మృతి జ్ఞానం.
ఇంకేంటి, ఏదైతే ఇది ఎలా చేస్తుంది, అది ఎలా పని చేస్తుంది, ఈ జ్ఞానాన్ని ఇంకా అంటే ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోగలే ప్రదేశం ఉంది. తర్వాత మరుపు అంటే ఒకవేళ నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నా దాన్ని కూడా వదిలేస్తావు, మర్చిపోతావు. మరుపు అనేవి కూడా కలుగుతున్నాయి. అవన్నీ ఎట్లా వస్తున్నాయి? జ్ఞాపకం ఉంచుకోవడం, జ్ఞానం, మరుపు నా నుండే వస్తున్నాయి. అది ఇదేంటి, నేనే సమస్త వేదాల ద్వారా తెలుసుకోబడేవాడిని, వాస్తవానికి వేదాలతో ఇచ్చిన వాడిని నేనే, వేదాలు తెలిసిన వాడు కూడా నేనే. మరి ఇవన్నీ జ్ఞానం, మరుపు ఎప్పుడు ఎవరికి ఇస్తారు? ఎవరి కర్మానుసారం ఎప్పుడు ఏది మర్చిపోవాలో అది మర్చిపోతారు. అందుకే చాలా మంది చాలా చక్కగా చదువుతారు పరీక్షల కోసం, కానీ పరీక్ష సమయంలో గుర్తుకు రాదు అది. లేదా అన్ని ముందర ఇంటర్వ్యూకో ఇంకెక్కడికో అన్ని తెలుసుకుని ఉంటారు, కానీ ఆ సమయంలో రాదు. కారణం అతని కర్మ బాగోలేదు కనుక ఆ సమయంలో అది మర్చిపోయేటట్టు మర్చిపోయే విధంగా చేస్తాడు పరమాత్మ. కారణం మన యొక్క కర్మానుసారమే అంతా. కాబట్టి ఎక్కువగా మన జీవితాలు అందరికి కూడా మనం బద్ధ జీవనం కనుక మన కర్మానుసారమే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. కర్మకు మించి నడవదు. ఒకవేళ కర్మను దాటాలంటే కర్మాని నిర్దహతి కింటు చ భక్తి భాజం, ఈ భక్తి మాత్రమే ఛేదిస్తుంది. కాబట్టి కర్మని మనం చక్కగా ఎంత శ్రద్ధతో భక్తి చేస్తే అంత కర్మ నుంచి బయటపడగలం. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడిని నేనే. కృష్ణ వేదాలు చేసింది నేనే, వేదాల ద్వారా తెలుసుకోబడే వాడిని కూడా నేనే. వాస్తవంకు వేదాంత కర్తను, వేదములు ఎరిగిన వాడిను నేనే. కాబట్టి వేదాలు నేనే ఇచ్చాను, వేదాల ద్వారా తెలుసుకోబడేవాడిని కూడా నేనే. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే అన్నిటికీ మూలం కృష్ణుడు అని తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుడికి పూర్తిగా శరణాగతి పొందాలి. అది ఆ ప్రక్రియ ఏమిటి కలియుగం అంటే హరినామ సంకీర్తన. అదే ఈ యొక్క ఉద్యమం, అదే ప్రక్రియ. ఇదంతా భగవద్గీతలో ఇన్ని అధ్యాయాలు చదవడం, కృష్ణుడి గురించి తెలుసుకోవడం, మన యొక్క స్థితి గురించి తెలుసుకోవడానికి. ఇదంతా తెలుసుకున్నాక మనం ఆయనకి శరణాగతి, కృష్ణుడికి శరణాగతి అనేది పొందాలి. దాని ప్రక్రియ ఏంటంటే హరినామ సంకీర్తనం చేయడం ద్వారా, భక్తుల ఆధ్వర్యంలో భక్తి చేయడం ద్వారా మనం భగవంతుడికి శరణాగతి పొందవచ్చు. హరే కృష్ణ. కృష్ణుడికి శరణాగతి పొందినప్పుడు మన సమస్త కర్మలు, పాపాలు అంటే చెడు కర్మలు, పాపాలు తొలగిపోతాయి అంటున్నాను కదా ప్రభుజీ. మరి కృష్ణుడికి శరణాగతి పొందినప్పుడు మరి ఎంతసేపటికి ఎప్పటికీ కర్మలు తొలగిపోతాయి? మనం ఇప్పుడే పూర్తి శరణాగతి పొందితే ఇప్పుడే తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత మన పాప చెప్పండి ప్రభు. హరే కృష్ణ. మనం ఎప్పుడు శరణాగతి పొందితే అప్పుడు ఆయన తీసేస్తాను అంటున్నాడు. కాబట్టి శరణాగతి పొందడం అనేది ఏదో 1 నిమిషం 2 నిమిషాల్లో 2 సంవత్సరాల్లో జరిగేది కాదు. అది కొంతమంది కొన్ని జీవితాలు పడుతుంది. కాబట్టి ఎంతసేపటికి అనేది ఏం లేదు ఇక్కడ. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.